చెప్పండి, అన్నీ సవ్యంగా జరిగి ఉంటుంటే ఈ పాటికి మీరు ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉండేవారు. ఎక్కడ తేడా ఎక్కడొచ్చింది? అంటే ఆల్మోస్ట్ అవుతుంది అని ఈవెన్ వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాదాపుగా మీ పార్టీ నేతలు చాలామంది వచ్చి మీకు అభినందనలు తెలియజేశారు. రేపో మాపో నరసింహులు గారు ఒక రాష్ట్రానికి గవర్నర్ కాబోతున్నారు అనేటువంటి పరిస్థితుల్లో తాజాగా వచ్చిన లిస్టులో మీ పేరు లేపటం చాలామందిని నిరుత్సాహపరిచింది. బహుశా నేను అనుకోవటం మీకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉండుంటాయి. ఏంటి, వేర్ వెంట్ రాంగ్? వాస్తవంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే అది నా దురదృష్టమని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. విషయం ఏంటంటే ఇదేం నేను అడిగింది కూడా కాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే సరే తమరికి గవర్నర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా నాకు చెప్పారు. దాన్ని బట్టి ఈ 3 సంవత్సరాల కాలం కూడా ఆల్మోస్ట్ అయిపోతుందనేటువంటి సంకేతాలే అందరూ ఇస్తూ వచ్చారు. మా నాయకుడు అనేకసార్లు కూడా చెప్పారు. దురదృష్టం ఏందో కానీ ఆఫ్టర్ 3 years జరిగిన పరిణామం ఏంటంటే అది రాలేదు. రాకపోవడానికి ఎవరిని నిందించాలనో నాకు అర్థం కాదు, కానీ వాస్తవంగా ఇది చాలా దురదృష్టకరమైన పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. వ్యక్తిగతంగా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు నేను వేరే యాక్టివిటీ చేయలేకపోయాను. అవును, ఎక్కడ పోయినా కూడా గవర్నర్ అవుతున్నారు గవర్నర్ గారు వస్తున్నారు అని ఇట్లా పబ్లిక్లో కూడా ఎక్కడ పోయినా కూడా అదొక నినాదం కింద తయారైంది. తర్వాత అనేక మంది కూడా వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ప్రజలు కూడా ఈ 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు గవర్నర్ లిస్ట్ వచ్చినా నరసింహ గారి పేరు వస్తుందనే దాని మీద ఎదురు చూశారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు ప్రజలు కూడా. దాంతోపాటు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా అనుచరులు కానీ చాలా బాధపడ్డారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే యాక్టివ్గా ఉండే ప్రజల్లో ఉండాల్సినటువంటి వ్యక్తిని దీంతో నేను అటు జనానికి దగ్గర కాకుండా పోయాను. రెండవది మనం ఆశించింది పొందలేకపోయాను. కారణం ఏదైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే మరి దానికి వాస్తవంగా ఏం జరిగిందనేది వారికే తెలియాలి, మాకైతే. అంటే మీతో షేర్ చేసుకోలేదన్నా? ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం చేయలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వారు అడిగినా కూడా చేయలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అంటే నరసింహులు గారు అంటే మీ యొక్క పర్సనాలిటీకి జనరల్గా అయితే గవర్నర్ పదవి సూటబుల్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రజా సమస్యల మీదే ఎక్కువ పోరాడతాం, చాలా యాక్టివ్గా ఉంటారు. అటువంటిది గవర్నర్ పదవి అంటే వచ్చున్నా కూడా మీరు దానికి అంటే సరిపెట్టుకునేవాళ్ళు తప్ప దానికి పెద్దగా మీరు సాటిస్ఫై అయి ఉండేవాళ్ళ అనేది కాదు. దట్ ఈజ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా గౌరవప్రదమైనటువంటి పదవి. అదేం తక్కువ చేసి రాజ్యాంగపరమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానం. అది కూడా మరి మా నాయకుడు నాకు ప్రత్యేకంగా ఇస్తానని చెప్పినప్పుడు దాన్ని ఖచ్చితంగా దాని గౌరవాన్ని మనం తప్పకుండా పొందుతామేమనేటువంటి ఆలోచన కలిగింది, కానీ అది జరగలేదు. అది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందంటారా? ఇక భవిష్యత్ సంగతి దేవునికి తెలియాలి తప్ప అది ఎవరికి తెలియదు కూడా వాస్తవంగా. ఎందుకంటే అడిగినా కూడా వారు ఇవ్వలేదనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక అది వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని నేనైతే చెప్పలేను. సో ఇక మీరు మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలని అనుకుంటున్నారా? తప్పదు. ఎందుకంటే మనం వచ్చిందే ఒక సామాజిక పరివర్తన తీసుకురావడానికి సమాజంలో. ఇది మన వ్యక్తిగతం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను వచ్చిందే వ్యవస్థలో కొంత మార్పు తీసుకురావాలి. సామాజికమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, వాటిని అధిగమించగటానికి ప్రజలకు మనం చేయగలిగినటువంటి సేవలు చేయాలనేటువంటి అభిప్రాయం కింద నేను వచ్చాను తప్ప నేనేదో ఎమ్మెల్యే కావాలని షోక్ కొరకు ఎమ్మెల్యే వచ్చినోని కాదు, లాభాపేక్ష కోసం అంతకంటే వచ్చినోని కాదు, మనకేదో లాభం జరగాలనేటువంటి అభిప్రాయం కింద నేను వచ్చినోని కాదు. ఎంతసేపు ఏంటంటే ఒక దళితుడిగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ అవకాశం, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశం, దీన్ని పుణికిపుచ్చుకొని ప్రజలకు సేవ చేసి ఒక నిజాయితీ కలిగిన నాయకుడిగా, ఒక సేవకుడిగా పేరు తెచ్చుకోవాలనే కోరికతోనే నేను రాజకీయాల్లో